నమస్తే ఫ్రెండ్స్, మీ ఇంట్లో రోజుకి 6 నుంచి 7 గంటలు పవర్ కట్ అవుతే ఎలా ఉంటుంది? అది సమ్మర్లో. ఒక రాష్ట్రం ప్రజలకి సరిపడా పవర్ అందించలేని స్థితిలోకి ఎప్పుడు వెళ్తుంది? సరిపడా బొగ్గు గనులు లేనప్పుడు, లేదా పవర్ ప్రొడ్యూస్ చేసే పోర్ట్లో పనిచేసే వర్కర్స్ స్ట్రైక్ చేసినప్పుడు. కేవలం 2000 మంది కార్మికులు కొన్ని కోట్ల మందికి పవర్ కట్ అయ్యేలా చేయగలరు. ఎలాగో తెలుసుకోవాలనుందా? చివరి దాకా జాగ్రత్తగా వినండి. విద్యుత్ సరఫరా మరియు రాష్ట్ర ఎగుమతులు దిగుమతుల విషయంలో ఒక పోర్ట్ కీలక పాత్ర పోషిస్తుంది. అయితే అభివృద్ధి పరంగా ఎవరైనా కంపెనీ పెట్టి ఉద్యోగాలు కల్పిద్దామని ముందుకొస్తే వాళ్ళని అడ్డుకొని అష్ట కష్టాలు పెట్టడానికి కొందరుంటారు. వారే కమ్యూనిస్టులు. ఆంధ్రాలో వీరికి కొదవే లేదు. వర్కర్స్ ని ఉసిగొలిపి జీతాలు ఎక్కువ డిమాండ్ చేయడం, నెలలు తరబడి పనులు ఆపేసి ప్రొటెస్టు చేయడం, సెటిల్మెంట్స్ అయ్యాక ప్రొటెస్ట్ వల్ల ఖాళీగా ఉన్న రోజులకు కూడా డబ్బులు డిమాండ్ చేయడం, కంపెనీ మేనేజర్స్ అసలు ఎందుకురా ఇక్కడ కంపెనీ పెట్టామని ఏడ్చి వెనక్కి వెళ్ళిపోయేలా నరకం చూపించడం, టార్చర్ పెట్టడం, ఇది వీళ్ళ పని. ఆదాని గంగవరం పోర్ట్ విషయంలో ఇదే జరుగుతుంది. 2006-7 ప్రాంతంలో ప్రాజెక్ట్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటిదాకా వర్కర్స్ యూనియన్ గోల అస్సలు ఆగట్లేదు. సరిగ్గా ఎలక్షన్స్ టైం చూసుకొని లెఫ్టిస్ట్ మీడియా ఈ అరాచకాన్ని ఆదాని మీదికి నెట్టే ప్రయత్నం చేస్తుంది. ఆదానిని బూచిగా చూపిస్తుంది. ఈ యాజమానం ఇప్పుడు వచ్చిన అదాని యాజమానం రాజుగారి కన్నా ఇప్పుడు దారుణంగా వ్యవహరిస్తుంది. అసలు ఏం జరుగుతుంది? ఎందుకు ఈ అల్లర్లు ఇంకా ఎందుకు కొనసాగుతున్నాయి? వాళ్ళ డిమాండ్లు ఏంటి? జగన్ ప్రభుత్వం ఆదానితో కలిసి లేబర్స్ జీవితాలతో ఆడుకుంటున్నారా? ఆదాని 6200 కోట్లు పెట్టి ఈ పోర్ట్ ఎందుకు కొన్నట్టు? ఇవన్నీ తెలియాలంటే గంగవరం ప్రాజెక్ట్ ఫుల్ స్టోరీ తెలియాలి. ఆంధ్రప్రదేశ్లో కోస్తా తీరం అభివృద్ధిలో భాగంగా నారా చంద్రబాబు గారి ప్రభుత్వం విశాఖ జిల్లాలో గంగవరం పోర్ట్ కన్స్ట్రక్షన్, అదే గంగవరం పోర్ట్ లిమిటెడ్ GPL కి అప్పగించారు. అయితే GPL కి ప్రభుత్వానికి మధ్య జరిగిన MOU ప్రకారం దగ్గరలో ఉన్న దిబ్బపాలెం గ్రామాన్ని వెకేట్ చేసే బాధ్యత ప్రభుత్వం తీసుకుంది. ఈ గ్రామాల్లో మత్స్యకారులు, కాపులు ఎక్కువగా ఉన్నారు. పోర్ట్ కన్స్ట్రక్షన్ వల్ల వారి ఇల్లు, పొలాలు, జీవనోపాధి కోల్పోయారు. కాబట్టి ఆ గ్రామ ప్రజలకు ఉద్యోగాలు కల్పించే బాధ్యత ప్రభుత్వానిది. కానీ పోర్ట్ ప్రారంభోత్సవం 2008లో జరిగింది. ప్రభుత్వం మారింది. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు GPL చైర్మన్ రాజు గారినే ఉద్యోగాలు ఇచ్చేలా ఒప్పించారు. బాధ్యత తనది కాకపోయినా మానవతా దృక్పథంతో GPL చెరో గ్రామానికి 300 ఉద్యోగాలు చొప్పున 600 ఉద్యోగాలకు ఓపెనింగ్ వేసింది. 594 మంది జాయిన్ అయ్యారు. 2009 నుంచి 10 మధ్యలో ఉద్యోగంలో జాయిన్ అయిన కొత్తలో వాళ్ళకి ఎలాంటి అనుభవం లేదు కదా. దానివల్ల సంస్థలకి కార్మికుల నుండి కావలసినంత పని జరగలేదు. చాలా మట్టుకు తాగేసి పనికి వచ్చేవారని, పొద్దున చేపలు పట్టడం, రాత్రి పనికి వచ్చి పడుకోవడం చేసేవారని అధికారులు చెప్పారు. అస్తమానం పక్కనున్న విశాఖపట్నం పోర్ట్ ఉద్యోగులతో పోల్చుకొని 14,000 ఏంటి, 18,000 ఏంటి, 30,000 ఇస్తేనే పని చేస్తామని గొడవ చేసేవారు. 2011-12లో ఉద్యోగాలు మానేసి ఆందోళనకు దిగారు. లోకల్ నాయకులు, కలెక్టర్, వర్కర్స్ తో కూర్చుని ఒక ఒప్పందానికి వచ్చి చివరికి జీతాలు పెంచారు. తర్వాత 10 సంవత్సరాలు గ్రాడ్యువల్ గా జీతాలు పెరుగుతూ ఎలాంటి ఇబ్బంది లేకుండా పని చేసుకుంటున్నారు. మార్చ్ 2021లో ఇండియన్ కాంగ్లోమరేట్ ఆదాని పోర్ట్స్ గంగవరం పోర్ట్ లో 31.5% మైనారిటీ వాటాను US ఆధారిత సంస్థ వార్బర్గ్ పింకస్ నుండి 19.54 బిలియన్లకు కొనుగోలు చేసింది. కేవలం కొన్ని వారాల తరువాత ఆదాని పోర్ట్ లో DVS రాజ్ యొక్క 58.1% వాటా కోసం 36 బిలియన్లు చెల్లించింది. దాని మొత్తం యాజమాన్య వాటా 89.6% కి చేరుకుంది. మిగిలిన 10.4% ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంది. కొన్ని నెలల తర్వాత ఆదాని పోర్ట్స్ ఆంధ్రప్రదేశ్ లో మిగిలిన 10.4% వాటాను కూడా కొనుగోలు చేయాలని చూస్తున్నట్లు ఒక ప్రతిపాదనను సమర్పించింది. అలా చేస్తే పోర్టు మొత్తం ఆదాని సొంతమవుతుంది. గొడవ మొదలైంది. రిటైర్డ్ IAS EAS శర్మ గారు ఎకరం 8 నుంచి 10 కోట్లు విలువ చేసే భూమిని జగన్ కేవలం 35 లక్షలకి అమ్ముతున్నాడని, కాంపిటేటివ్ బిడ్డింగ్ మెథడ్ వాడలేదని, DVS రాజు గారి మీద కూడా డౌట్ ఉందని చెప్పారు. దీనికి తోడు విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ VPT 2001లో ఫస్ట్ గంగవరంలో శాటిలైట్ పోర్ట్ నిర్మిద్దామని ప్రపోజ్ చేస్తే చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకోలేదు. సో వీళ్ళంతా కలిసి గంగవరం పోర్టు మీద ఆదానికి కంప్లీట్ ఓనర్షిప్ రాకుండా అన్ని విధాల గొడవ చేశారు. 2021 తర్వాత గంగవరం పోర్టుని 89.6% సొంతం చేసుకున్న ఆదానిని కమ్యూనిస్టుల చిత్రహింసలు పెట్టడం మొదలు పెట్టారు. నిరసనలు చేస్తూనే ఉన్నారు. అక్కడ ఉద్యమకారులుగా అవతారం ఎత్తి వర్కర్స్ ని రెచ్చగొట్టడం, లక్షల మందికి ఉపాధి కల్పిస్తున్న వాళ్ళ మీద విషం చిమ్మడం
మొదలు పెట్టేశారు. ఏప్రిల్ 2023లో ప్రతి ఏడాది ఇచ్చేదానికన్నా జీతాలు పెంచింది ఆదాని సంస్థ. కానీ ఉద్యోగుల్లో అసంతృప్తి వల్ల 30 జూన్ 2023లో కొన్ని డిమాండ్లతో మళ్ళీ ఆందోళనకి దిగారు ఆందోళనకారులు. అసలు వాళ్ళ డిమాండ్లు ఏంటి? 36,000 జీతం ఇవ్వాలని, కార్మికులకి మెరుగైన వైద్యం అందించాలని, తొలగించిన కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని, మరణించిన కార్మికుల కుటుంబాలకు అండగా ఉండి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని, ఉచిత విద్య KG to PG చదువు వరకు 20% బోనస్ ఇవ్వాలంట. ఇవి వాళ్ళ డిమాండ్లు. 63 రోజులు నిరసన చేశారు. రాష్ట్రంలో కోట్లాది మందికి విద్యుత్ సరఫరా చేయాల్సిన పోర్టు పూర్తిగా ఆగిపోయింది. ఇప్పుడు అర్థమైందా పవర్ కట్స్ ఎందుకు జరుగుతున్నాయో? ఈ యూనియన్ సభ్యుల అంతరాయం కలిగించే ప్రవర్తనను పరిష్కరించకపోతే టెస్లా వంటి పెట్టుబడిదారులను ఈ ప్రాంతం కోల్పోవడంతో పాటు చివరికి ఆర్థిక వృద్ధికి మరియు అభివృద్ధికి ఆటంకం కలుగుతుంది. ఆందోళనకారుల మధ్య అంతర్గత విభేదాలు ఉన్నాయి. సమాచారం ప్రకారం వేర్వేరు డిమాండ్లతో 2 గ్రూపులుగా విభజించారు. ఒక గ్రూప్ ఏమో VRS తీసుకోవాలని కోరుకుంటుంది, ఇంకో గ్రూపు ఆల్రెడీ ఉన్నవి చాలు అంటుంది. కంపెనీ నుంచి వెళ్ళగొట్టిన కార్మికులు ఈ రెండో గ్రూప్ ని పని చేయనివ్వట్లేదు. సో డిమాండ్స్ తో ముందుకొచ్చి నిరసన చేస్తే డిస్ట్రిక్ట్ కలెక్టర్, లోకల్ లీడర్స్ ఇంకా కంపెనీ యాజమాన్యం కలిసి అన్ని డిమాండ్స్ నెరవేర్చారు. 1500 ఇంక్రిమెంట్ ఒక్కటి ఏప్రిల్ 2024 నుండి ఇవ్వబడుతుంది. ప్రభుత్వం కూడా కొన్ని నెరవేరుస్తాము అని చెప్పి మాట ఇచ్చింది. దాంట్లో ఒకటి ఆరోగ్య కార్డులను అందించడం, ఇంకొకటి కార్పొరేట్ ఆసుపత్రుల్లో చికిత్స, ఇంకా 5 మందికి అవుట్సోర్సింగ్ ఉపాధి కల్పించడం. ఉద్యోగులకు మంత్రి ఇచ్చిన హామీలు అమలు చేయలేదు. అప్పుడు తప్పు ప్రభుత్వానిదా ఆదానిదా? సెప్టెంబర్ 2023లో మళ్ళీ కొత్త డిమాండ్లతో నిరసన మొదలు పెట్టారు. ప్రస్తుతం ఎలక్షన్స్ టైం అయ్యే వరకు ఇదే సరైన సమయమని మళ్ళీ నిరసనలకు దిగారు. ఇప్పుడు డిమాండ్లు ఏంటి? 36,000 జీతం, ఉద్యోగంలో ఉన్నప్పుడు చనిపోతే 40 లక్షలు ఇవ్వాలి, సహజ మరణం అయితే 25 లక్షలు, పోర్టు యాజమాన్యం మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి కట్టాలి, చనిపోయిన వారి కుటుంబంలో వేరే కుటుంబ సభ్యుడికి ఉద్యోగం ఇవ్వాలి, ఆయన సస్పెండ్ చేసిన 5 ఉద్యోగులను తిరిగి ఉద్యోగంలోకి తీసుకోవడం. ఈ సస్పెండ్ చేయబడిన వ్యక్తులు ఎవరు? వాళ్ళని ఎందుకు వెనక్కి తీసుకోమని అసలు వాళ్ళు ఏం చేశారంటే తమ యూనియన్ ఏర్పాటును వ్యక్తిగత ప్రతీకారానికి, పరిస్థితిని మరింత తీవ్రతరం చేసే మార్గంగా ఎలా ఉపయోగించుకున్నారో బహిర్గతం అయ్యింది యాజమాన్యానికి. అందుకే విధుల నుండి తొలగించారు వాళ్ళని. అలాంటి వాళ్ళని మళ్ళీ పనిలోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ డిమాండ్లను పరిగణలోకి తీసుకున్నట్లయితే నిర్వహణ తప్పనిసరిగా VRS ని అమలు చేయాలి. ఒక్కో ఉద్యోగికి 50 లక్షలు ఇవ్వవలసి వస్తుంది. ఇలా వెంట వెంటనే పని చేయకుండా సమ్మెల మీద సమ్మెలు చేయడం వల్ల పోర్టు కార్యకలాపాలు అన్నీ ఆగిపోయాయి. స్టీల్ ప్లాంట్స్ కి బొగ్గు రవాణా ఉత్పత్తి స్థాయిలు తగ్గిపోయాయి. ఇలానే చేయాల్సిన పని చేయకుండా గొంతెమ్మ కోరికలు కోరుతూ పనులన్నీ ఆపేస్తే ఆంధ్రప్రదేశ్ కి మరిన్ని పెట్టుబడులు, కంపెనీలు వస్తాయా? ఒక రకంగా కార్మిక సంఘం ముసుగు వేసుకుని ఉన్న కమ్యూనిస్టులకి కావాల్సింది అదే. వాళ్ళకి రాష్ట్రము, దేశము అభివృద్ధి చెందొద్దు. ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉండాలన్నమాట. ఎంతసేపు డివైడ్ అండ్ రూల్ పాలసీ ప్లే చేస్తారు. ఇలా ఊరికే నిరసన చేయడం వల్ల అంతిమంగా కొత్త పెట్టుబడిదారులు రావడానికి భయపడి ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోతుంది. ఇది జరుగుతున్నది. కానీ ఇవేమీ చెప్పకుండా వాళ్ళ గొంతెమ్మ కోరికల గురించి మాట్లాడకుండా ఆదానిని బూచిలా చూపిస్తున్నాయి మీడియా ఛానల్స్, కొన్ని పెయిడ్ న్యూస్ పేపర్ ఆర్టికల్స్. గంగవరం పోర్టు సామర్థ్యం 64 మిలియన్ మెట్రిక్ టన్నులు. 2019-20లో 34.5 MMT కార్గోను పోర్టు హ్యాండిల్ చేసింది. 2 లక్షల DWT సామర్థ్యం కలిగిన నౌకలు సైతం పోర్టులో రాకపోకలు సాగించే వీలుంది. 9 బెర్తులతో కార్యకలాపాలు సాగిస్తుంది. కోల్, ముడి ఇనుము, ఎరువులు, లైమ్ స్టోన్, స్టీల్ తదితర పలు కమోడిటీలను హ్యాండిల్ చేయగల సౌకర్యాలను కలిగి ఉంది ఈ పోర్టు. ఇలాంటి పోర్టుల వల్ల మరిన్ని పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎందరికో ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. దానివల్ల రాష్ట్రం బాగుపడుతుంది. కానీ అది ఈ ఉద్యమకారుల ముసుగు వేసుకున్న కమ్యూనిస్టులకి ఇష్టం లేదు. సో ఏం జరుగుతుంది? ఎలాంటి ప్రోపగాండా నడుస్తుంది? న్యూస్ పేపర్లు కొన్ని ఎందుకు అబద్ధ ప్రచారాలు చేస్తున్నాయి? తెలుసుకోవలసిన అవసరం ప్రతి ఒక్కరికి ఉంది. జై భారత్, జై హింద్.